అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా. సత్యవంతుడా మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన. సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన. మా పక్షమై ఉన్న మహారాజువు నీవే, నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా. సత్యవంతుడా మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. గురులరా, మరి ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యంలోని ఓ చక్కటి మాటని నేను చదివి వినిపిస్తాను.
నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియమైన వార్లారా, ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది, ఆయన కుడి చేతిని అతని మీద ఉంచి ఇలా అంటున్నాడు, భయపడకు. చూడండి, అనేక విషయాలలో ఏదో తెలియని భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. దినాలు గడిచే కొద్దీ, దినాలు దొర్లే కొద్దీ పరిస్థితుల యొక్క ప్రభావాలు మన మీద పనిచేస్తూ ఉన్నందువలన ఒకవైపు యుద్ధ సమాచారాలు వింటున్నాము, మరోవైపు రోగాల యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది, మరొక వైపు మనుషులలో అంతరించిపోతున్న ప్రేమ, అనురాగాలు, సఖ్యత, ఐక్యతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక వింత భయం మనకు కలుగుతుంది. ఏంటి, ఏం జరగబోతుంది, రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాలలో ఎలాంటి పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది అనే ఆందోళన, అనే భయం తెలియకయే మన గుండెల్లో చోటు చేసుకుంటుంది. కానీ మనకు దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, భయపడకండి. ఎందుకంటే ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఆయన కుడి చేతిని అతని మీద ఉంచి, నేను మొదటివాడును కడపటివాడును జీవించుచు ఉన్నవాడును, మృతుడనైతిని కాని యుగయుగములకు నేను సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. అంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదండి, ఆయన చిత్తం లేనిదే ఏది వాటిల్లదు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది, ఆయనకి తెలియకుండా ఏం వస్తుంది, ఆయనకి తెలియకుండా ఏమి మన మీద విరుచుకుపడుతుంది. అందుకే ఆయన తన కుడి చేతిని అతని మీద ఉంచి, భయపడుతూ సచ్చిన వాని వల్ల పడిపోయిన అతనికి ఒక ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. భయపడకు. ఆయన కుడి చేతిని ఆయన తల మీద ఉంచినప్పుడు, ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఆ దేవుడు నేటి వరకు సజీవుడుగా ఉన్నాడు. ఈ వాక్యమే స్పష్టతనిస్తుంది, నేను యుగయుగములకు సజీవుడను. ఆనాటికి మాత్రమే ఆయన దేవుడు కాదు, ఆనాటికి మాత్రమే ధైర్యపరచువాడు కాదు, ఈనాటికి కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి, ప్రభు మీద ఆనుకోవాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి, విజయాన్ని చూడాలి. కనుక ఈ క్లిష్ట సమయాలలో, సందర్భాలలో మనము విశ్వాసపూర్ణులమై ప్రభునందు ధైర్యం కలిగి ప్రభు సముఖంలో ప్రార్థించినందువలన కలిగే ఆ ఆశీర్వాదానికి మనం యోగ్యులం కావాలి. నా ప్రియులారా, ఏ భయం మిమ్మల్ని ఆవరించి ఉన్నప్పటికీ, ఎలాంటి భయము చేత నడిపించబడుతున్నప్పటికీ, ఇదిగో ఈ వాక్యం చేత ధైర్యాన్ని పొందుకొనవలనని ఆయన కుడి చేతిని మీ మీద ఉంచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఎందుకు ఆయన కుడి చేతిని అతని మీద ఉంచుచున్నాడు అనంటే, ఈ యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, ఈ వాక్య భాగంలో మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడంట. ఆయన కుడి చేతిని మన మీద పెట్టడం మాత్రమే కాదు, మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. పట్టుకొనుచు మనం విశ్వసించవలసిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు సహాయము చేయుదును. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనుషుల సహాయం వేరుగా ఉంటుంది. మనుషుల సహాయం
కొంతకాలమే, అది చాలా స్వల్పమై ఉంటుంది. పూర్ణంగా మనకు సహాయ సహకారాలు ఎక్కడ కూడా దొరకవండి. మనుషుల సహాయం వేరు, దేవుని సహాయం వేరు. మనం ఎవరికో వినిపించుకుంటే కలిగే మేలు వేరు, ఎవరు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే కలిగే అద్భుతాలు లేకపోతే సహాయ సహకారాలు వేరుగా ఉంటాయి. దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు ఇంకెన్నటికీ మనం జారిపోలేము, మరి అన్నిటికీ పడిపోలేము, మరలా మనం ఆ అగాధంలోనికి వెళ్ళలేము. ఆయన మన చేతిని పట్టుకొని నడిపిస్తానని, సహాయం చేస్తానని కూడా చెప్తున్నాడు. ఈరోజు మన బ్రతుకు సుఖక్షేమాలతో ముందుకు సాగాలంటే, ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని సహాయం లేనిదే మనం ఏం చేయలేమండి. ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఇరుకులు, ఎన్ని అవసరాలు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ సర్వసాధారణంగా లోకంలో ప్రతి మనిషికి కలుగుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సహాయం మనకు కావాలి. ఆయన సహాయం చేస్తే ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఎవరు ఊహించలేని సహాయం దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఒక్కరోజే యూదులందరినీ మట్టు చేయాలని కఠినాత్ముడైన శత్రువైన హామాను తలంచినప్పుడు మొర్దెకై విశ్వసించింది అదేనండి. ఎస్తేరుకు వర్తమానం పంపించాడు, నీవు ఈ స్థానానికి ఎందు నిమిత్తం వచ్చావో మర్చిపోవద్దు. ఒకవేళ నీవు మౌనంగా ఉన్నావే అనుకో, మాకు సహాయం రాకుండా ఆగదు, మానదు. నీవు మౌనంగా నిలిచి ఒకవేళ నిన్ను నువ్వు సంరక్షించుకోవడానికి, నిన్ను నువ్వు తప్పించుకొని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మాకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. మెట్టుకు సహాయం కలుగక మానదు. నీ వలన రావాల్సిన సహాయం ఆగితే మరొక విధంగా ఆయన మాకు చేస్తాడు, అద్భుతం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఈ మాటలు ఎంతో మనకు ధైర్యాన్ని కలిగిస్తాయి. ఎవరో దూరం అయ్యారని, ఎవరో ముఖం చాటు వేసుకున్నారని, ఎవరో మొండి చేయి చూపించారని, ఎవరో మాట తప్పారని, మడిమి తిప్పారని మనం కన్నీళ్లు కార్చవలసిన అవసరం లేదు. ఆ మార్గం మూయబడితే మరొక మార్గాన్ని ప్రభు తెరుస్తాడు. ఆ వ్యక్తులు దూరం అయితే మరొక వ్యక్తిని ప్రభు ప్రోత్సహిస్తాడు, పురుకొల్పుతాడు, లేపుతాడు. మెట్టుకు సహాయం రాకుండా మాత్రం ఆగనే ఆగదు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఆయన నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాడు అనే మాట ఎంతో బలము కలిగిన వాక్కు అనేది మనం గ్రహించాలి. సహాయం చేస్తాడట కుడి చేతిని పట్టుకొని. అంత మాత్రమే కాదండి, ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఈ యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రియులారా, చూడండి వాక్యంలో జనములను జయించుటకు మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడంట. జయము అనేది ఈరోజు మానవునికి కష్టతరమవుతున్నటువంటి అనుభవాలండి. జయము లేక ఈ రోజున అపజయాల ఊట తాగుతున్నాము. కుటుంబపు వ్యవస్థలోను, అలాగే వ్యాపారాలలోను, చేతి పనులలోను, వ్యక్తిగతంగాను, ఆధ్యాత్మికంగాను ఆ జయం ఈ రోజున మరుగైపోతుంది. ప్రారంభించాను, ఓడిపోయాను, సాహసించాను, సతికిలబడ్డాను, ప్రయత్నం చేస్తున్నాను, సఫలం కావట్లేదు. ఇలాంటి అనర్థాలతో కూడిన అపజయపు మాటలు ఎన్నో మనం వింటుంటాము. కానీ ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే మనకు కలిగేది జయము. నా ప్రియమైన సహోదరులారా, గత దినములన్నిట ప్రభు మనకు ఇదిగో ఈ విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రార్థిద్దాం. రాబోయే దినములలో కూడా, తుది శ్వాస వరకు కూడా ఈ విజయవంతమైన మార్గంలో జయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. జయ జీవితాన్ని పొందుకొని ఆ విజయము ద్వారా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలనేది దేవుని నిత్య సంకల్పం కదా. మన పితరులు వాళ్ళకి ఎదురైన ప్రతి పోరాటాల్లో వాళ్ళు ఏం చేశారనంటే ప్రభు దగ్గరికి వెళ్ళి దైవ శక్తిని పొందుకున్నారు, కృపను పొందుకున్నారు, ఆలోచన తీసుకున్నారు. ఆయన దగ్గర శిరస్సు వంచి వాళ్ళు బతిమాలుకున్నారు, మాకు శక్తి చాలదు, మాకు శక్తి కావాలి నాయన, ఈ సందర్భంలో మాకు నీ ఆలోచన కావాలి నాయన,
అని ప్రాధేయపడి ప్రార్థించారు. తత్ఫలితంగా ఏం కలిగింది? వారికి మంచి ఆలోచన ఇచ్చి ప్రభు నడిపించాడు. బలహీన స్థితిలో, శక్తిహీనతలో శక్తిని ప్రసాదించాడు. ఎక్కడ బలహీనులు అనుకున్నారో అక్కడే దేవుడు వారిని బలవంతులుగా చేశాడు. ఏది మనం చేయలేము అనుకుని వాళ్ళు సంశయించారో అక్కడే దేవుడు వారికి శక్తినిచ్చి ఆ కార్యాలని సఫలం చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, మన కుడి చేతిని ఆయన పట్టుకుంటాడు, జయాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రభువా, నా కుడి చేతిని పట్టుకుని ఆ రీతిగా నన్ను నడిపించమని కోరుకుంటే మనం వెళ్ళే మార్గం కూడా దీవెనకరంగా ఉంటుంది. ఆయన విజయవంతంగా మనల్ని నడిపిస్తాడు. మనకు కావలసిన సహాయాన్ని మనకు అందించి మనల్ని నడిపిస్తాడు. ఆయన కుడి చేతిని మన మీద పెట్టి మనల్ని ధైర్యపరుస్తాడు. ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ ప్రభు నడిపించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ గతించిన కాలమంతా మమ్మల్ని నడిపించావు, పోషించావు, రక్షించావు. నాయన, మరొక్కసారి మీకు అప్పగించుకుంటున్నాం. మీ కుడి చేతిని మా మీద ఉంచి మా కుడి చేతిని మీరు పట్టుకొని సహాయాన్ని అందించమని కోరుకుంటున్నాను. మీ సహాయం లేనిదే మేము బ్రతుకలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నాయన, మీ సహాయ సహకారాలు మాకు కావాలి. మీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని మేము పొందుకోవాలి. ఆ రీతిగానే మా కుడి చేతులను పట్టుకొని విజయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను. నైనా, మా ఎదుట ఎన్నో పోరాటాలు ఉన్నాయి, మా ఎదుట ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిలో మాకు జయము కావాలంటే మా కుడి చేతిని నువ్వు పట్టుకోవాలి. నాయనా, మా కుడి చేతిని పట్టుకొని విజయవంతమైన మార్గాలలో నడిపించి మా పాదములు స్థిరపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఇదిగో ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి మీ సహాయాన్ని కోరుకుంటున్నారో, మీరిచ్చే జయాన్ని ఆశిస్తున్నారో వారందరికీ నాయన మీరు అనుగ్రహించి నడిపించమని, ఇంతవరకు మీరు చేసిన ఘన కార్యాల కొరకై, గొప్ప కార్యాల కొరకై స్తుతిస్తూ, ఇక మీదట మీరు చేసే ఆశ్చర్యమైన కార్యాల కొరకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. సురక్షితమైన ఆయన రెక్కల నీడలో దాచి కాపాడునుగాక. ఈ వేసవంతయు కూడా నా ప్రభు రెక్కల నీడలో మీకు విశ్రాంతిని కలుగు చేయుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.